కొరియోగ్రఫీ అందరిది చాలా బాగుండింది. ప్రభుదేవ గారు కానివ్వండి, గణేష్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, ఎవ్వరు తగ్గలేదు. ఎందుకంటే సాంగ్స్ అనేవి మీకు చాలా విజువల్ గ్రాండియర్తో తీశారు. సో అది ఐ ఫీస్ లేకుండే ఆకట్టుకున్నాయి. సో అందుకనే అసలు కొరియోగ్రఫీ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు, అంతా జాగ్రత్త పడ్డారు. మూవీలో ఫ్లాస్ అయితే నేను ఎక్కడా చెప్పా, మేము ఫస్ట్ హాఫ్ ఒక 5-10 minutes ఎక్కడికి పోతుంది నా సినిమా అనిపించచ్చు. అది మేబీ ఆ మాత్రం ల్యాగ్ కామన్, అది సినిమాటిక్ లిబర్టీ, అది ల్యాగ్ అని చెప్పకూడదు. బట్ ఆ 5-10 minutes కాకుండా మళ్ళీ సినిమా వాపస్ స్టోరీలోకి వచ్చేసింది, లైన్లో పడింది, ట్రాక్లోకి వెళ్ళిపోయింది. ఓవరాల్గా సినిమా అయితే నేను మాత్రం బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్తా. లాస్ట్ టైం హనుమాన్తో స్టార్ట్ అయింది, ఈసారి గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ 100% రిఫరెన్స్ అన్న, కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయి అవి. సీజ్ ద షిప్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? అక్కడ సీజ్ ద లారీ అన్నారు అంతే. అది కూడా అదే స్టైల్లో, అదే స్వాగ్లో, అదే బ్లడ్ ఉన్న మనిషి సీజ్ ద లారీ అంటే ఎట్లుంటుంది మీకు, అంతే అది. సో 100% రిఫరెన్సెస్ ఉన్నాయి. చంద్రబాబు గారి రిఫరెన్సెస్ ఉన్నాయి, జగన్ గారి రిఫరెన్సెస్ ఉన్నాయి, అందరివి ఉన్నాయి. రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ మేబీ శంకర్ గారు చాలా ఆచితూచి ఒక నలుగురిని కన్సల్ట్ అయ్యి, మేబీ అది మెగా ఫ్యామిలీలో లేకపోతే పాలిటీషియన్స్ని కావచ్చు, ఎవరినైనా కావచ్చు. సో ఆయన క్యారెక్టరైజేషన్ అనేది చాలా నాక్గా, చాలా బ్లంట్గా, చాలా ఆరోగ్యంట్గా తీశారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్, ఒక కాలేజ్ స్టూడెంట్, ఆ తర్వాత ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్, అలానే ఒక అమాయకత్వపు మనిషి, ఇప్పుడిప్పుడే సొసైటీని ఎదిరించాలనుకుంటున్నాడు అమాయకత్వంతో. రంగస్థలంలో మనం ఎలా అయితే ఒక రామ్ చరణ్ని చూసామో అలాంటి ఒక క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్ అని చెప్పను, షేడ్స్ ఆఫ్ దట్. సో ఇక్కడ ఏంటంటే అమాయకత్వంతో పాటు ఒక నత్తి ఉంటుంది, జనాల ముందు మాట్లాడడానికి జంకుతాడు ఆ నత్తితో. సో అది రామ్ చరణ్ గారు లివ్డ్ ఇట్ సో పర్ఫెక్ట్లీ. ఆయన యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎంత బాగుందంటే, ఆయన సినిమాలన్న ఒక ఎత్తు, ఇప్పుడున్న సినిమా ఒక ఎత్తు. చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. ఆయన మైండ్ అండ్ హార్ట్లో ఏం పెట్టుకోకుండా హాయిగా తీశారు సినిమా జనాల కోసం తీసి జనాలకే వదిలేశారు సినిమాని అన్నట్టు తీశారు. ఆ రిజల్ట్ కూడా దక్కింది ఆయనకి. హెలికాప్టర్స్ ఆల్మోస్ట్ 3-4 వాడారు. అసలు ప్రతి షాట్ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉండే. అసలు ఆ డిఓపి టూ గుడ్ డిఓపి. అక్కడ తమన్ గారి బీజిఎం, సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, ఏ విషయంలో ఎక్కడ తగ్గలేదన్న, ప్రతిదీ చాలా ప్రికాషియస్గా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టు తీశారు సినిమా. ఎలక్షన్ ముందు వచ్చుంటే ఇంకా గట్టిగా ఉండేది. కాకపోతే ఏంది అంటే, ఎలక్షన్ ముందు వచ్చుంటే ఈ రిఫరెన్సెస్ అన్ని పెట్టుకోలేని వాళ్ళు కాదు. బట్ కరెక్ట్ టైంకి వచ్చిందన్న. జనాలు ఎందుకు అంటే ఈ సినిమాకి ఇంకా ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే, రియల్ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ చూశారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ చూశారు కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. అరే అమ్మా అని ఒక హై వస్తుంది. అంజలి గారి యాక్టింగ్ కూడా, అంజలి గారి గురించి చెప్పడం మర్చిపోకూడదు. అంజలి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆమెకి రామ్ చరణ్కి మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పండాయి. ఎవ్రీబడి లివ్డ్ ఇట్.